వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురు బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం మహాసరస్వత్యై నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. శ్రీమద్దేవి భాగవతంలోని మొదటి స్కందంలోని మనం అధ్యాయాలని మనం తెలుసుకుంటున్నామండి. ఈరోజు మనము 18, 19 అధ్యాయాల్లోని అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే నిన్నటి రోజు పారాయణలో ఏం జరిగిందంటే వ్యాస మహర్షి సుఖదేవుని వివాహం చేసుకోమని అడుగుతాడు. అయితే దానికి సుఖదేవుడు వివాహం చేసుకోవడానికి అంగీకరించాడనమాట. అయితే గృహస్థు అంటేనే ఒక రకంగా కష్టాలతో కూడుకున్నది. ముక్తిని కలిగే అవకాశం సంసారంలో లేదు. పెళ్లి చేసుకుంటే భార్య పిల్లలు ఇవి బంధాలు ఒక్కొక్కటి కొత్త అవన్నీ పుట్టుకొని వస్తుంటాయి. అందుకని నేను వివాహం చేసుకోను అంటాడు. అంటే వివాహం చేసుకున్న తర్వాత వానప్రస్థాశ్రమం స్వీకరించాలి. వానప్రస్థాశ్రమం స్వీకరించిన తర్వాత అక్కడ సన్యాస దీక్షను స్వీకరించాలి. సంసారంలో ఉండి కూడా వానప్రస్థంలో గడుపుతున్నట్టుగా సన్యాస దీక్షను తీసుకున్నట్టుగా ఆ విధంగా కూడా తీసుకోవచ్చు. ఎందుకు నువ్వు మిథిలాపుర చక్రవర్తి అయిన జనక మహారాజుని వెళ్ళి కలిస్తే ఆ రాజు వల్ల నీకు అన్నీ కూడా తెలుస్తాయి అని చెప్పి పంపిస్తాడనమాట వ్యాస భగవానుడు. అలాగే సుఖమహర్షి అక్కడికి వెళ్తాడనమాట. జనక మహారాజు నగరానికి వెళ్తాడనమాట. మిథిలాపురానికి వెళ్ళి జనక మహారాజుని కలవడానికి ప్రయత్నం చేస్తాడనమాట. ఈరోజు పారాయణలో ఏంటంటే జనక మహారాజుకి సుఖదేవుని అడిగిన ప్రశ్నలు, అంటే వాళ్ళిద్దరి మధ్యనే జరిగిన ప్రశ్నలు సమాధానాలు, జనకుని ఉపదేశం వలన సుఖదేవుని సందేహ నివృత్తి, వ్యాసుని వద్దకు శుకుడు తిరిగి వచ్చుట, సుఖదేవుని వివాహము, 4 కుమారులు 1 కుమార్తె జన్మించడం, కన్య వివాహము, సంతాన వర్ణన, సుఖదేవుడు గృహమున పరిత్యజించడం, వ్యాసుని విషాదము, శ్రీ శంకరుడు అనుగ్రహించుట, వ్యాసునకు సుఖదేవుని ప్రతిబింబ దర్శనము. ఇవి ఈరోజు మనం చెప్పుకోబోయే కథలోని అంశాలన్నమాట. ఇంకా మనం ఈరోజు భాగవతం కథలోకి మనం ప్రవేశిద్దాం. సుతుడు అంటున్నాడు, తదనంతరం సుఖదేవుని రాకను విని జనక మహారాజు తన మంత్రులతో కూడి గురుపుత్రుని ముందుంచుకొని ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఆయనను ఉత్తమ ఆసనమున కూర్చుండబెట్టారు. సముచితంగా ఆదర సత్కారాలు చేశారు. కుశలం అడిగారు. పాడి ఆవును ముందుంచారు. సుఖదేవుడు రాజు ఇచ్చిన సత్కారాన్ని నియమ ప్రకారము స్వీకరించాడు. ఆ రాజును కూడా సుఖదేవుడు కుశల ప్రశ్నలు వేశాడు. ఆయనకు తన క్షేమ శుభ సమాచారాన్ని తెలిపాడు. తదుపరి వ్యాసనందనుడు సుఖదేవుడు సుఖాసీనుడయ్యాడు. ఆయన చిత్తము ప్రశాంతంగా ఉంది. అప్పుడు రాజైన జనకుడు ఈ విధంగా అడుగుతున్నాడు అనమాట. మహానుభావ, మీరు గొప్ప నిస్పృహులైన మహాత్ములు. మునివర్య, మీరు ఏ కార్యాన్ని ఇతడికి ఎత్తించారో దయచేసి తెలపండి అని అడిగాడు. దానికి సుఖదేవుడు ఇలా చెప్తున్నాడు అనమాట. మహారాజా, తండ్రి గారు వ్యాసుడు నన్ను వివాహం చేసుకోమని చెప్తూ ఉన్నారు. అన్ని ఆశ్రమాలలో గృహస్థాశ్రమం ఉత్తమమైనది అని చెప్తున్నారు. కానీ అది
బంధనకారకమని నేను భావించి ఆయన ఆజ్ఞను తిరస్కరించాను. ఇది బంధము కాదు అని ఆయన బోధించిన నేను వినలేదు. నా మనసుకు వివిధములకు ఆలోచనలతో అలజడిగా ఉన్నాయి. నా మనోవృత్తి నెరింగి, తండ్రి నీవు మిథులకు వెళ్ళు, శోకించవలదు. అతడు జనక మహారాజు కలడు. ఆయన యాజ్ఞిక పురుషుడు, జీవన్ముక్తుడు. ఆయన విదేహుడు అనే నామంతో సకల జగత్తుకు సుపరిచితుడు. ఆయన అచట నిష్కంటకముగా రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. రాజ్యభారమును నిర్వహిస్తూనే మాయాబంధ విముక్తుడు, పరమ తపస్వి అగు పుత్ర, నీవెందుకు భయంతో వనవృత్తిని స్వీకరించావో? మహానుభావ, రాజగు జనకుని స్థితిని అవలోకించి నీ మానసిక అంధకారమును తొలగించుకో, వివాహము చేసుకో. నా వచనముల యందు నమ్మకము లేనిచో వెళ్ళి జనక మహారాజుని అడుగు. ఆ జనకుడు నీ మనసునందున్న సందేహాన్ని నివారిస్తాడు. పుత్ర అని ఆ రాజు వచనాలను విని శీఘ్రముగా తిరిగి నా వద్దకు రమ్ము అని చెప్పాడు. మహారాజా, తండ్రి గారి ఆదేశానుసారము నేను ఈ నగరమునందు ప్రవేశించాను. నీవు పాపరహితుడవు. నేను సాంసారిక బంధముల నుండి ముక్తిని కాగోరుతున్నాను. అందుకు నేనేం చెయ్యాలో దయచేసి చెప్పండి. రాజేంద్ర, తపస్సు, తీర్థములు, వ్రతములు, యజ్ఞములు, స్వాధ్యాయము, తీర్థవాసములు, జ్ఞానము, ఈ సాధనాలలో దేనిని ఆశ్రయించో ముక్తి కలుగుతుంది. దీనిని చెప్పి నన్ను అనుగ్రహించండి అని అడుగుతున్నాడు అన్నమాట సుఖదేవుడు జనక మహారాజుని. దానికి జనక మహారాజు ఈ విధంగా చెప్తున్నాడు. మునీంద్ర, వినండి. మోక్ష మార్గమును అనుసరించుట బ్రాహ్మణుడి మొదట యజ్ఞోపవీత సంస్కారము సంపన్నం చేసుకోవాలి. విద్యను అభ్యసించడానికి గురువును ఆశ్రయించాలి. వేదములను అధ్యయనం చేసి గురువునకు ప్రదక్షిణం చేయాలి. సమావర్తనము పూర్తి కావాలి. అప్పుడు అతడు వివాహం చేసుకుని గృహస్థాశ్రమాన్ని స్వీకరించాలి. మనసును స్వాధీనపరచుకోవాలి. ఇవి తప్ప ఇంకే విధమైన విధి విధానములు అతనికి వర్తింపవు. సంతోష చిత్తుడై ఉండాలి. ఇతరములను దేనిని ఆశించరాదు. మనసులో పాపమును నిలవనివ్వరాదు. అగ్నిహోత్రాది కర్మలను అనుసరించాలి. సత్యమునే పలుకుతూ ఉండాలి. సదా పవిత్రుడై ఉండాలి. పౌత్రులు ఉదయింపగా వానప్రస్థమును స్వీకరించాలి. తపమాచరించి కామక్రోధాది అరిషడ్వర్గములను జయించాలి. తదుపరి పుత్రుని దగ్గర ఉండడానికి భార్యను నియమించాలి. న్యాయపూర్వకముగా సమస్త అగ్నులను తనలో లీనమనర్చుకొని 4వ ఆశ్రమమున అడుగుపెట్టాలి. ధార్మిక భావము మనసు నుండి ఎప్పుడు దూరం చెయ్యరాదు. చిత్తం ప్రశాంతంగా ఉంచుకోవాలి. అట్టి స్థితి శుద్ధ వైరాగ్యము అనే దాన్ని సమకూరుస్తుంది. విరక్తుడైన పురుషుడే సన్యాసాన్ని స్వీకరించడానికి అధికారి అవుతాడు. విరాగి కానిచో ఎప్పటికప్పుడు సన్యాసాన్ని స్వీకరించుట అనుచితము అవుతుంది. ఇది వేదము యొక్క సత్యవచనము. దీనిని ఎవ్వరూ మిథ్య చెయ్యలేరు అని నా దృఢమైన అభిప్రాయము. శుకదేవ, వేదముల ఆదేశమును అనుసరించి 48 సంస్కారాలు చెప్పబడ్డాయి. వాటిలో గృహస్థులకు 40 సంస్కారాలు మహాత్ములచే నిర్ణయించబడ్డాయి. దానికి తోడు శమదమాది 8 సంస్కారాలను ముక్తి కోరు వారికి నిశ్చయింపబడింది. క్రమంగా
ఒక ఆశ్రమం యొక్క నియమాలను పాటించి ఇంకొక ఆశ్రమానికి వెళ్ళుటే సముచితము అని మహాత్ములు ఆశిస్తారు అని సుఖదేవుడు ఇంకా చెప్తున్నాడు అనమాట. బుద్ధి యందు వైరాగ్యము, ప్రత్యక్ష పరోక్ష జ్ఞానములు ఉదయించిన తర్వాత గృహస్థాది ఆశ్రమములందుండుట అవసరమా లేక వనమునందు ఉండుట సముచితమా? జనకుడు సమాధానం ఇస్తున్నాడు. అయ్యా, బలీయములగు ఇంద్రియముల మీద అధికారాన్ని పొందుట మిక్కిలి కష్టమైనది. ఈ ఇంద్రియములు పరిపక్వము కాని బుద్ధిగల మానవుని మనసునందు అనేక ప్రకారములైన వికారాలను ఉత్పన్నం చేస్తాయి. ఒకవేళ అట్టివాడు సన్యాసాన్ని స్వీకరించినచో కామవాసన జాగృతం కావచ్చు. అట్టి ఎడల ఆ పురుషుడు రుచిగల పదార్థాలను తినడం, మెత్తని శయ్య మీద నిద్రించడం, ఇంద్రియ సుఖములను అనుభవించడానికి పుత్రులను పొందడం, అతనిలో గల కోరిక ఎట్లు శాంతిస్తుంది? వాసనలు మిగుల బలవత్తరమైనవి, వాటికి ఎట్లు చేయనగును? అందువల్ల వాటి వేగమును శాంతింపచేయడానికి క్రమముగా త్యాగి కావాలి. పైన నిద్రించువాడు ఎప్పుడో ఒకప్పుడు కింద పడతాడు. కింద నిద్రించే వాడికి పడడానికి అవకాశమే ఉండదు. సన్యాసి అయిన తర్వాత భ్రష్టుడైనచో అతనికి ఇంకా ఏ మార్గము సహజంగా లభించదు. చీమ తన పాదములతో వృక్షమూలములను ఎక్కి చిన్న చిన్న కొమ్మలకు పాకుతుంది. నెమ్మదిగా కష్టం లేకుండా పండు వరకు చేరుకుంటుంది. ఏ విఘ్నములు కలుగునో అని భయం చేత పక్షి వేగముగా వెళ్ళిపోతుంది. పరిణామవశాత్తు పక్షి అలసిపోతుంది, చీమ సుఖపడుతుంది. భగవంతుని సాక్షాత్కారము నుండి వంచితుడైన వాడు ప్రబలమైన తన మనోవేగాన్ని ఆపుకోలేడు. అందువలన క్రమముగా వర్ణాశ్రమ ధర్మములను పాటించుచు మనసును జయించాలి. గృహస్థాశ్రమం నుండియే సదా శాంతుడై ఉండాలి. బుద్ధి యందు వికారములకు చోటివ్వరాదు, ఆత్మచింతన చెయ్యరాదు. బుద్ధి యందు వికారాలకి చోటివ్వరాదు, ఆత్మచింతన చెయ్యాలి. లాభముల యందు ప్రసన్నుడవుట, హాని యందు దుఃఖాన్ని పొందుట జరగరాదు. అన్ని పరిస్థితులలోనూ సమాన బుద్ధితో ఉండాలి. దుఃఖాలను కలిగించే విషయాలను పరిత్యజించి శాస్త్ర విహిత కర్మములను ఆచరించాలి. భగవచ్చింతన వలన కలుగు ప్రసన్నతను హృదయమునందు నింపుకోవాలి. అట్టి పురుషుడు భవబంధముల నుండి నిస్సందేహంగా ముక్తుడవుతాడు. అనగా నేను రాజపాలనము చేయుచూ కూడా జీవన్ముక్తుడనై ఉన్నాను. నేను నా ఇచ్ఛానుసారము కర్మ చేయుదును, కానీ ఏ కర్మ కూడా నాకు బంధకారకము కాదు. మునీంద్ర, వివిధములకు భోగాలను అనుభవించుచు అనేక కార్యాలను చేయుచు కూడా నేను సమతుల్యముగా ఉంటాను. అందులనే నీవు కూడా ముక్తుడవ్వడానికి యత్నించు. బంధములను కలిగించు ప్రత్యక్ష కారణాలను నీకు తెలిపాను. కారణమును సత్తాయే లేకుండానచో అది బంధమెట్లు కలుగుతుంది? పంచతత్వములు వాటి గుణములు కేవలం కనిపిస్తాయి, కానీ వాటికి వాస్తవిక సత్తా లేదు. బ్రాహ్మణోత్తమ, ఆత్మ అచించము, శుద్ధ స్వరూపము, నిర్లిప్తము. అది కేవలము ఊహాచింతనే తెలియబడుతుంది, ఎప్పుడూనూ ప్రత్యక్షంగా ఉండదు. అప్పుడు అది బంధములు ఎట్లవుతాయి? ద్విజవర్య, సుఖదుఖాలను అగాధ సముద్రములో ముంచున్నది ఈ మనస్సే. ఇది పరిశుద్ధమవడం వలన అన్నిటి యందు వికారము లుప్తమవుతుంది. సకల తీర్థములందు పదే మునగవచ్చు, కానీ మనస్సు పవిత్రం కానంత వరకు చేసినదంతా వ్యర్థమే అవుతుంది. మునీంద్ర, మానవులను బంధించడానికి, ముక్తులను చేయడానికి దేహమును, జీవాత్మ, ఇంద్రియములు ఏవియూ కారణాలు కావు.
కేవలం మనసే ముక్తులను చేయుటకు కానీ చిక్కులలో పడవేయుటకు కానీ నిమిత్తము. ఆత్మ ఎప్పుడు శుద్ధము, ముక్తస్వరూపము. అది ఏ విధముగానైనా సరే బంధములలో చిక్కుకొనదు. బంధ మోహములు మనసునందు ఉంటాయి. మనసు శాంతముగా ఉన్నచో బంధమోక్షములు సత్తా స్వయంగానే శాంతిస్తాయి. శత్రుత్వము, మిత్రత్వము, ఉదాసీనత మొదలగు భేదములన్నీయును మనసునందుంటాయి. ఆత్మ ఒక్కటే. మానవునకు ద్వైత బుద్ధి లేనిచో భేదమనున్నది అసంభవమవుతుంది. జీవుడు బ్రహ్మస్వరూపుడు. నేను ఆ నిత్య బ్రహ్మనే. ఇందేమాత్రమూ విచారించవలసిన అవసరమే లేదు. జగత్తునందు అవిద్య వ్యాప్తించి ఉంది. దీనివలన జీవుడు బ్రహ్మ అను భేదబుద్ధి మనసునకు తోస్తాయి. మహానుభావ, ఈ అవిద్య విద్య చేత లేక బ్రహ్మజ్ఞానం చేత తొలగిపోతుంది. అందువలన వివేకి అయిన పురుషుడు విద్య అవిద్యల యందు జాగరూకత వహించి చక్కటి జ్ఞానాన్ని పొందాలి. ఎండ లేకపోయినచో నీడ వలన సుఖమెట్లు అనుభవించవచ్చును. అటులనే అవిద్య లేనిచో విద్య యొక్క మహత్తు ఎట్లు తెలుసుకోగలము. గుణముల యందు గుణములు, భూతముల యందు భూతములు, విషయములందు ఇంద్రియములు వర్ధిల్లుట సహజం. అట్టి ఎడల ఇందులో ఆత్మదోషమే మిగలదు. అన్నింటినీ పాటించడానికి వేదములలో మర్యాద స్థాపించబడింది. అనగా ఒకవేళ పురుషుడు దానిని అనుసరించినచో నాస్తికులు అభిప్రాయాన్ని అనుసరించి ధర్మం యొక్క సత్తా నశిస్తుంది. ధర్మం నశించినచో వ్యర్థ వ్యవస్థ స్థిరంగా ఉంటుంది. అంటే స్థిరంగా ఉండజాలదు. అంటే ధర్మం నశించినచో వర్ణ వ్యవస్థ స్థిరంగా ఉండజాలదు. అంటే స్థిరంగా ఉండలేదు అంటున్నారు. అందువలన వేద మార్గమున నడుచువారు శ్రేయస్సును పొందుతారు అని సుఖదేవుడు ఇంకా ఇలా చెప్తున్నారు అన్నమాట. మహారాజా తనకు 4 వైపులా మాయ ఆవరించి ఉండగా దాని స్పృహ ఎట్లు శాంతిస్తుంది? ఈ సందేహము నన్ను వేడకుండా ఉన్నది. శాస్త్రజ్ఞానము, నిత్యానిత్య వస్తు వివేకము కలిగినప్పుడు కూడా మానవుని మనస్సు మోహమునందు చిక్కుకొనియే ఉంటుంది. మరి అతడెట్లు ముక్తుడవుతాడు? దీపమును గురించి చర్చించడం వలన అంధకారమునందు ఏ విధమైన లోపము జరగకపోయినట్లు కేవలము శాస్త్ర విజ్ఞాన ప్రభావమున హృదయమునందలి అజ్ఞానమును దూరం చేయగల శక్తి దానిలో లేదు. సకల ప్రాణులతో సదా మైత్రిని నెరపవలనని విజ్ఞులకు పురుషులు తెలుపుతూ ఉంటారు. కానీ అతడు గృహస్థుడైనచో అది ఎట్లు నెరవేరగలదు? రాజా, ధనము, రాజ్యసుఖము, సంగ్రామమునందు విజయము చేసుకోవాలననే అభిలాష మీ హృదయమునందు ఉంది. అప్పుడు మీరు జీవన్ముక్తులు ఎట్లు అవుతారు? మీరు దొంగయందు చోరబుద్ధిని, తపస్వియందు సాధుబుద్ధిని కలిగి ఉంటారు. తాను ఇతరుల అను జ్ఞానము కూడా మీకు కలగదు కదా. అట్టి తరి మీ విదేహతత్వము ఎటులు సిద్ధిస్తుంది? రాజా, చేదు, పులుపు, తీపి, వేడి, కారము మొదలగు రుచులయందలి మంచి చెడులను మీరెరుగుదురు కదా. కనుక మంచి పనులలో మీ మనసు ఆనందిస్తుంది. చెడు పనుల వైపు మీ బుద్ధి చొరబడదు. మహారాజా, జాగృతి, స్వప్న, సుషుప్తి మొదలైన మొదలగు 3 అవస్థలు సమానుకూలముగా మీకు తోస్తూ ఉంటుంది.
అట్టి అంటే తోడ్పడుతూ ఉంటుంది. అట్టి తరి మీలో సామ్యభావము ఎట్లు కలుగుతుంది? గజ త్వరగ రథ పదాతి సమస్త సైన్యము మీ ఆధీనముననే ఉన్నది. నేడు స్వయమున సమస్తమునకు స్వామిని అంగీకరించటం లేదా? రాజా, నేను ఈ మధుర పదార్థమును సంతోషముతో భుజిస్తాను. రుచి లేని పదార్థమును అంత ఇష్టముతో తినరు కదా. పుష్పమాలల యందు సర్పమునందును మీకు సమదృష్టి ఏ విధంగా ఉంటుంది? మహారాజా, మట్టి పెళ్ళరు రాయి బంగారమునకు సమదృష్టిలో చూచువాడే అన్నిటి యందు ఒకే బుద్ధి కలిగి ఉంటాడు. అట్టివాడే ముక్తుడు కాగలడు. అతడు సకల ప్రాణుల హిత సాధనలందు లగ్నమై ఉంటాడు. అందువలన ఎప్పుడూ ఒక్క క్షణకాలం కూడా గృహమునందును స్త్రీ మొదలగు వాని అందును నా మనసు లగ్నం కావటం లేదు. ఏకాంతము నుండి కోరికలు ఉపశమింపచేసి ఆనంద సమయమును గడపవలననియే నా బుద్ధితో నిశ్చయించుకున్నాను. నిస్సంగుడైన మమతానురాగాలు లేనివాడైనా అయి ఉండొచ్చు. ఫలమూలములను ఆకులను దొరికిన వాటిని తింటాడు. సుఖ దుఃఖ భావములంటకుండా ఉంటాడు. ఏ వస్తువును కూడా సంగ్రహించను. సదా కాంతితో మృగము వలె వర్తించేవాడు. రాజా, నా మనసున వైరాగ్యం ఉదయించింది. సుఖ దుఃఖాది గుణములు శాంతించాయి. అట్టి తరి గృహము, ధనము, సుందరమైన స్త్రీలతో నాకేం ప్రయోజనం చేకూరగలదు? మీరు అనేకములు ఆసక్తులకు లోనై ఉన్నారు. అనేక విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటారు. అనేక విషయాలను ఆలోచించుచుందరు. అయినను మీరు జీవన్ముక్తుడని చెప్పుకొనుచున్నారు. అది ఎట్లవుతుంది? మీ ఈ వ్యవహారం అంతయు డాంబికంగా కనిపిస్తూ ఉంది. రాజా, శత్రువులను గురించిన ధన సంబంధమగు సైన్యమునకు సంబంధించిన చింత మీ మనసును సదా ఆవరించి ఉంటుంది. మునిగణములను అల్పాహారములను భుజించుచు వ్రతములను దృఢముగా పాటించుచు వనముల యందు తపమనరించుచు సంసారమును మిథ్య అని తలచిన వారు కూడా ఈ జాగజ్జాలమున చిక్కుకొని ఉంటారు. అట్టి ఎడల ఈ విషయమున ఇంకేం చెప్పాలి? చెప్పనేలా? రాజా, మీ కులమున ఉత్పన్నమగు వారికి విదేహ మన పేరు పెట్టబడుచుంది. దీనిని మీరు పూర్తిగా విరుద్ధంగా తలంచండి. మూర్ఖునకు విద్యాధరుని అంధునకు దివాకరుడని దరిద్రునకు లక్ష్మీధరుడని నామకరణం చేసినచో అవి అనర్థములే అవుతాయి కదా అని జనకుడు మళ్ళీ ఈ విధంగా చెప్తున్నాడు. ఓ ద్విజశ్రేష్ఠ, నీవు సత్యమునే వాక్కాణించావు. ఇందులో అసత్యమేమున్నది? అయినను నేను గురువగు వ్యాసునకు ఆదరణీయుడను. ఆయన దగ్గర ఉండకుండా వనమునకు వెళ్ళదలుచుకుంటుని అనుకొందును. అతడు గృహములతో వీరు సంబంధము ఏర్పడుననుట నిశ్చితము. పంచభూతములలో ఏ స్థానము ఖాళీగా ఉండదు. అప్పుడు నీవచట నిస్సంగుడవై ఎట్లుందెవు? మునీంద్ర, భోజనమును గురించిన ఆలోచన మనసునకు వదిలిపెట్టలేదు. మనము నిశ్చింతులుగా ఎట్లుందుము? వనమునందుండి కూడా నీకు నీ దండమును మృగచర్మమును ప్రియమైనట్లు నాకును నా రాజ్యమును గురించిన చింత ఉంటుంది కదా. అప్పుడు మన ఇరువురి యొక్క చింత సమానమైనదే కదా. దూరమునకు వెళ్ళుట వలన నీ మనసు అధికంగా చింతించుచూ ఉంటుంది.
నా మనసులో ఎప్పుడూ సందేహమను సంకల్పం కూడా రానే రాదు. నేను అన్ని విధాల సంకల్ప వికల్పాలను పరిత్యజించి ఉన్నాను. మునీంద్ర, సర్వదా సుఖంగా భుజింతును, ప్రశాంతముగా నిద్రిస్తాను. జగత్తు నన్ను బంధించలేదు అను నిశ్చితముగు ధారణ కలిగి ఉంటాను కనుక నేను అన్ని సమయాల యందు సుఖంగానే ఉంటాను. నేను జగజ్జాలమునందు చిక్కుకొని ఉన్నాను. నన్ను శంక అను నిరంతర దుఃఖార్ణవమునందు ముంచుచూ ఉంది కనుక నీవు జాగరూకుడవు కమ్ము. ఈ చింతనను వదిలి సుఖముగా ఉండుట నీ కర్తవ్యము. నీ దేహము నాది అనుటయే బంధము, ఈ దేహము నాది కాదు అనుటయే ముక్తి. అట్లే ధనమునందు, గృహమునందు, రాజ్యములయందు మమతానురాగాలను కలిగి ఉండుటే నిస్సందేహంగా బంధము అవుతుంది. మమత లేకపోయినచో ఎక్కడనూ ఏ బంధమును ఉండదు. బంధము శరీరమునందు కానీ గృహమునందు కానీ లేదు. అది అహంకారముల యందే ఉంటుంది అని సూత మహర్షి ఇంకా ఈ విధంగా చెప్తున్నారన్నమాట. జనకుని మాటలు విని సుఖదేవుడు మనసు మహదానందం పొందింది. అతని సందేహాలన్నీ దూరమయ్యాయి. అదే క్షణమున జనకుని ఆదేశాలను గైకొని మునీంద్రుడు వ్యాసాశ్రమానికి వెళ్ళిపోయాడు. పుత్రుని ఆగమనము చూచి వ్యాసుని ఆనందమునకు అవధులు లేకుండా ఉన్నాయి. సుఖదేవుని ఒడిలో కూర్చుండబెట్టుకొని అతని మస్తకమును మూర్కొన్నాడు, అంటే కుశలం అడిగాడు. మూర్కోవడం అంటే మస్తకాన్ని తడిమాడు అనమాట అండి. అంటే తల మీద చేయి వేసేలాగా వెనక్కి తడుముతాం కదా, ఆ విధంగా కుశలం అడిగాడు. తదుపరి సుఖదేవుడు తన తండ్రితో చక్కని ఆ ఆశ్రమమున నివసింపసాగాడు. వేదాధ్యాయమునందు సఫలత చేకూరింది. సకల శాస్త్రాలను సమగ్రంగా అధ్యయనం చేశాడు. రాజ్యపాలన మనరించుచున్న జనకుని స్థితిని చూచి సుఖదేవుడు మనసునకు గొప్ప శాంతిని చేకూరింది. అప్పుడు తండ్రి ఆశ్రమమున ఉండుటయే అతని అభీష్టమయ్యింది. పితరులు ఆజ్ఞచే సౌభాగ్యవతి అను ఒక కన్యను పీవరి అను పేరు గల దానిని యోగుల మార్గమున సంహరించుచూ కూడా సుఖదేవుడు తనకు పత్నిగా చేసుకున్నాడు. వారికి కృష్ణుడు, గౌరప్రభుడు, భూరి, దేవశ్రుతుడు అను 4 కుమారుడు, కీర్తి అను పేరు గల ఒక కన్యను జన్మించారు. మహా తేజస్వి అయిన సుఖదేవుడు విభ్రాజ కుమారుడు. మహదీయుతుడగు అనుహునితో ఆ కన్యకు వివాహం జరిగింది. అనుహుని పుత్రుడు శ్రీమాన్ బ్రహ్మదత్తుడు. సుఖదేవుని దౌహిత్రుడు బ్రహ్మదత్తుడు మిగుల పరాక్రమశాలి అగు రాజయ్యాడు. దానికి తోడు ఆయన బ్రహ్మజ్ఞాని కూడా. ఎంతో కాలము అచ్చట నుండి నారదునికి బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించాడు. జ్ఞానము పరాకాష్ఠను చేరి బ్రహ్మదత్తుడు సర్వోత్కృష్టమగు యోగ మార్గమును అనుసరించాడు. తదుపరి పుత్రునకు రాజ్యాన్ని అప్పగించి ఆయన బదరికా ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. మాయాబీజం యొక్క ఉపదేశముతో అతని జ్ఞానమంతా నిర్మలమయ్యింది. నారదుని కృప వలన మిగుల శ్రేష్టముగా అతడు ముక్తి నొసగు జ్ఞానమునకు అర్హుడయ్యాడు. తదుపరి సుఖదేవుడు తండ్రి అయిన వ్యాసుడి వద్దకు వెళ్ళి కైలాస పర్వతమునందలి రమ్యమగు శిఖరము మీదకు వెళ్ళాడు. అతడు ఆయన చలించని సమాధి అందున్నాడు. పరమసిద్ధి లభించడంతోడనే ఆయన ఆసనము శిఖరము పైనుండి కిందకి లేచాడు. గొప్ప తేజస్వి అయిన సూర్యుడు వెలిగినట్లుగా ఆకాశమునందు అతడు వెలుగుతూ ఉన్నాడు. సుఖదేవుడు పైకెగినప్పుడు పర్వత శిఖరములు పగిలి 2 భాగములుగా విభజింపబడ్డాయి. వాయువు వలె అతి తీవ్రముగా ఆకాశమునందు సంహరించడం వలన అనేక ఉత్పాతాలు కలిగాయి.
ఋషిగణములు వాటిని స్తుతింపనారంభించారు. అప్పుడు సుఖదేవుడు, నేను తేజస్వి అయినందున ఆకాశ మార్గమునందు ఒక 2 సూర్యుల వలె మిగుల దేదీప్యమానంగా ఉంది. అతడ వ్యాసునకు అమిత దుఃఖం కలిగింది. ఆయన నోటి నుండి పదే పదే ఓ కుమారా, ఓ కుమారా అను శబ్దము వెలువడుతూ ఉంది. సుఖదేవుడు యోగాభ్యాసమును చేసుకొని స్థలమునకు వ్యాసుడు వెళ్ళాడు. వ్యాసుని దీనదశను తెలుసుకొని సుఖదేవుడు బదులు పలికాడు. సుఖదేవుడు వృష్టి వ్యష్టి శరీరము నుండి సమిష్టి యందు కలిసి ఆకాశాన్ని చేరెనని అతని వచనములతో అందరూ తెలుసుకున్నారు. ఆ పర్వత శిఖరమునందు ఇప్పటి వరకు కూడా స్పష్టముగా సమాధానము వినవచ్చును. కానీ వ్యాస విలాపము ఆగిపోలేదు. ఆయన ఉప్పొంగుతున్న శోకసాగరమున మునకలు వేస్తూనే ఉంది. నోటి నుంచి పుత్ర పుత్ర అను కరుణతో కూడిన ధ్వని వెలువడుతూనే ఉంది. మనసు మీద విరహ మేఘములు తిరగాడుచున్నాయి. అతని స్థితిని చూచి భగవంతుడగు శంకరుడు అతడికి ఏతించాడు. అతనికి ఇట్లు నచ్చజెప్పసాగాడు. వ్యాస, నీవు శోకించవలదు. నీ పుత్రునగు సుఖదేవుడు యోగశాస్త్రములందు గొప్ప పండితుడు. అకృతాత్మలు ఎప్పుడూనూ పొందలేని పరమగతికి ఆయనకు సులభమయ్యింది. స్వయంగానే సుఖదేవుడు అన్నియును తెలిసినవాడు కనుక అతని విషయంలో నీవు చింతించరాదు. అనగా అట్టి యోగ్యుడైన పుత్రుని పొంది నీ కీర్తి విస్తృతమయ్యింది అని చెప్పారన్నమాట. అని ఇంకా వ్యాసుడు ఈ విధంగా చెప్తున్నాడు. దేవేశ, నేనేం చేయుదును? వివశుడనైతిని. పుత్రుని చూచి తృప్తి పొందని నా నేత్రములు ఎప్పుడూ కూడా అతనిని దర్శించడానికి దర్శించడానికి తహతహలాడుతూనే ఉంటాయి అని మహాదేవుడు చెప్తున్నాడు అన్నమాట. నీ కుమారుని మనసు మిక్కిలి ముగ్ధము చేయు నీడ నీ సమీపముననే కనిపిస్తూ ఉంది. గొప్ప తపస్సు చేయు మునివర్య, ప్రతిబింబమును చూచి నీ చిత్తమునకు ప్రశాంతతను చేకూర్చుకో అని సూత మహర్షి ఇంకా చెప్తున్నారు. తదుపరి మిక్కిలి ప్రకాశవంతమైన సుఖదేవుని ప్రతిబింబము వ్యాసునకు కనిపించింది. ఆ వరమును ఆ వరమును మునికొసగి భగవంతుడైన శంకరుడు అంతర్ధానమయ్యాడు. ఆ స్వామి అంతర్ధానుడైన తరువాత వ్యాసుడు తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. దీంతో మనం 18, 19 అధ్యాయాలు పూర్తి చేసుకున్నామండి. దీని తర్వాత జరిగే కథని రేపటి పారాయణంలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఈ ఆడియో కనుక మీకు నచ్చినట్లయితే శివకేశవ ఆడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. ఈ విధంగా చేయడం వల్ల నేను చేసే ప్రతి ఆడియో మీకు ముందుగానే నోటిఫికేషన్ వస్తుంది. మీ యొక్క అమూల్యమైన సలహాలను సూచనలను కిందన కామెంట్ బాక్స్లో తెలియజేసి నన్ను ఆశీర్వదించి ముందుకు నడిపించమని కోరుకుంటున్నాను. ధన్యవాదములు. శ్రీమాత్రే నమః.